భవాని మీకు ఎలా పరిచయం ఈ అబ్బాయి అసలు? తిను ఒక షాప్ ఓపెనింగ్ దగ్గర ఉన్నారు మేడం. అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరిదో షాప్ ఓపెనింగ్ అయితే అక్కడికి తిని వచ్చారు. మేము ఏంటంటే మేము షాప్ ఓపెనింగ్స్ అయితే మేము వెళ్తాం కదా, అట్లా నేను వెళ్ళాను. ఓకే, సో అలా మీకు పరిచయం అట్లా పరిచయం మాకు. నాకు ఫస్ట్ అమ్మాయిల మీద నమ్మకం లేకుండా మేడం, అందుకే ట్రాన్స్జెండర్ అయితే మంచిది కదా, ఇంకా ఈమె అర్థం చేసుకుంటది అన్న బాధలో నేను అటాచ్ అయిపోయినా. ఓకే, ఈమె చాలా అర్థం చేసుకుంది, నా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసింది, చాలా సపోర్ట్ చేసింది, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసింది, అన్ని సపోర్ట్ చేసింది. బట్ ఇప్పుడు నా పేరెంట్సే వద్దంటారు. నేను ఇప్పుడు అంటే మా పేరెంట్స్ కాదని నేను చేసుకోలేకపోతున్నా, నీదే తప్పు, నువ్వు వెళ్ళిపో అని నేను అంటలేను మేడం. నేను ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు. నాకు కూడా నాది తప్పు అని అనడానికి నీకు ఏ పక్క రైట్స్ లేవు. ఎందుకంటావు? నేనయ్యా ఎందుకు ఫోన్ వినిపించిన తెలుసా మేడం? ఇంపేలేదు అనుకో ఒక్కటే మాట కానీ సార్ నువ్వు చెప్తున్నావు స్టోరీ ఎవరైనా అంటారు కదా మేడం. ఇందాక మీరే అన్నారు, మీ అమ్మ అంటుందో అంటలేదో, నువ్వే మంచి స్టోరీ రాస్తున్నావేమో ఇది మంచిగా అని చెప్పి మీరే చెప్పారు. ఇప్పుడు ఒక మాట మేడం, ఇదే ఇతను చెప్పిన మాట వేలే. నేను మా ఫ్రెండ్స్ తో చెప్పాను అనుకో, ఇట్లా అలా అబ్బాయి ఇంటికి వెళ్ళి ఫోన్ ఆన్ చేసి నాకు లైన్ లో పెట్టి మాట్లాడే మొత్తం అని చెప్పానే అనుకో, ఆ అబ్బాయి ఏమో ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లోకి తెలిసి నడిపిండేమో అంటే నేను ఏం చెప్పాలి మా ఫ్రెండ్స్ కి? ఇంట్లోకి తెలిసి నడిపితే మా వాళ్ళు ఇప్పుడు చేస్తాను ఎందుకంటారు? ఏమో నువ్వే చెప్పించావేమో అట్లా నన్ను లైన్ లో పెట్టి. ఆ అమ్మాయి ఫీర్ అమ్మాయి ఒకవేళ ఇప్పుడు చూపించి నేను రికార్డ్ వినిపించి ఇంటేనే అమ్మగారికి నీ డౌట్లు వస్తున్నాయి. ఒకవేళ వినకపోతే నా పరిస్థితి ఎట్లా